భగవంతుడైన మహాగురువులైనా సరే ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ఆ ధ్యానం కొనసాగుతూ ఉండగానే మన జ్ఞప్తిలో ఉండాలి. ఆ మహాగురువులైన భగవంతుడైన మన జ్ఞప్తిలో ఉండి ఆ ధ్యానం కొనసాగుతూ ఉండాలి. ఉంటే నిజంగా మనకు అప్పుడు బ్లెస్సింగ్స్ తోటి ఏమైందంటే ఈ మనసుని వాళ్ళే కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. మనకున్న ఆ భక్తి, ఆ ఫీలింగ్, ఆ భావం వలన మన ఆ ధ్యానం బాగా కుదరడానికి ఆ విధమైన బ్లెస్సింగ్స్ అలా కూడా వస్తాయి అన్నమాట. మనసు ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా, ఆ ధ్యానానికి వచ్చే అడ్డంకులు రాకుండా అలా కూడా ఒక్కోసారి జరిగిపోద్ది. ఒక్కోసారి కాదు, అట్లీస్ట్ ఒక్కసారి జరిగితే చాలు, అది మీకు స్టాండర్డ్గా నిలబడిపోద్ది. ఆ ఒకసారి ఇవాళ జరగవచ్చు, రేపు జరగవచ్చు, కానీ ఇది అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థమైతే అలాంటిది అప్పుడప్పుడు చేసినప్పుడు అది జరిగితే కనుక అప్పుడు మనం వాళ్ళ లిస్టులో ఉండిపోతాం. అంటే మనల్ని డ్రైవ్ చేసే విధంగా